హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫైనల్‌గా డే 50 వీడియో ఎప్పుడు చేస్తానా అనుకున్నాను. డే 50 అయితే కంప్లీట్ అయిందనమాట. ఈరోజు నా వెయిట్ వచ్చేసి 59.80. మొన్న అయితే వెయిట్ స్ట్రక్ అయింది. అలాగే ఒక 100 గ్రామ్స్ వెయిట్ గెయిన్ అవ్వడం జరిగింది. ఇప్పుడైతే మళ్ళీ వెయిట్ లాస్ అయితే స్టార్ట్ అయిందనమాట. అగైన్ 59.80 అయితే ఉన్నాను. మీలో గనుక ఎవరైనా నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే, అలాగే ఆల్రెడీ నా వీడియోస్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయినట్టయితే, ఒక్కసారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఈరోజైతే ఎర్లీ మార్నింగ్ లేవగానే ఫస్ట్ వెయిట్ చెక్ చేసుకున్నాను. తర్వాత చియా సీడ్స్ అయితే కాసేపు అలా ఒక 15-20 మినిట్స్ నానబెట్టేసుకున్నానండి. ఈరోజు చియా సీడ్స్ అలాగే లెమన్, హాట్ వాటర్ తీసుకుందాం అనుకుంటున్నాను. అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇవి నానబెట్టేసుకుంటున్నాను. అయితే ఒకసారి వాటర్‌లో వేసిన తర్వాత కలిపేసుకోవాలండి. లేకపోతే ఇలా పైకొచ్చేసి అవి అలాగే ఉండిపోతాయన్నమాట. అయితే బౌల్ సరిపోలేదు అనిపిచ్చి మళ్ళీ వేరే బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసి ఒకసారి అయితే మిక్స్ చేసేసుకున్నాను. చియా సీడ్స్ ఏంటంటే డైరెక్ట్‌గా తీసుకోవద్దండి. ఇలా నానబెట్టుకునే తీసుకోవాలి. కొంచెం క్వాంటిటీ ఇలా డెకరేషన్ కోసం వేసుకుంటే పర్లేదు గానీ, ఎక్కువ క్వాంటిటీ అయితే మనం నానబెట్టుకొనే తీసుకోవాలి. అలాగే పర్ డే వచ్చేసి మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ కంటే ఎక్కువగా అయితే కన్జ్యూమ్ చేయొద్దు. ఇక్కడైతే నేను నానబెట్టుకున్నప్పుడు ఓన్లీ ఒక 1 ½ టేబుల్ స్పూన్ దాకా నానబెట్టుకున్నాను. తర్వాత అయితే ఇదిగోండి ఇక్కడ గ్లాస్‌లోకైతే కొంచెం చియా సీడ్స్ యాడ్ చేసుకొని, తర్వాత హాఫ్ చెక్క లెమన్ అయితే స్క్వీజ్ చేసుకొని, ఇప్పుడు గోరువెచ్చగా కాచిపెట్టుకున్న వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఇది తీసుకోవడం వల్ల మనకి బ్లోటింగ్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా గానీ క్యూర్ అవ్వడానికి హెల్ప్ చేస్తుందనమాట. ఎర్లీ మార్నింగ్ హాట్ వాటర్ తీసుకుంటే బౌల్ మూవ్‌మెంట్స్ కూడా బావుంటాయి. అలాగే మన వెయిట్ లాస్‌కి కూడా ఈ డ్రింక్ చాలా బాగా యూజ్ అవుతుందండి. సో, ఈరోజైతే ఎర్లీ మార్నింగ్ డీటాక్స్ డ్రింక్ కింద అయితే చియా సీడ్స్, లెమన్, హాట్ వాటర్ అయితే తీసుకున్నాను. తర్వాత ఇక్కడొచ్చేసి బ్రేక్‌ఫాస్ట్‌కి మేథి పరాటా, అలాగే కొంచెం టమాటా చట్నీ అయితే వేసుకొని బ్రేక్‌ఫాస్ట్‌ని ఫినిష్ చేశానండి. పరాటా అయితే నేను చేయలేదు. హాస్టల్ నుంచి అయితే తెప్పించాననమాట. అక్కడ పరాటా చేశారు ఈరోజు. సో, అవే ఇంటికి కూడా తెప్పించేసాను. బయట నుంచయితే చాలా తక్కువండి. అసలు చాలా అంటే చాలా తక్కువ పూణేలో మేము బ్రేక్‌ఫాస్ట్ తెచ్చుకోవడం గానీ, ఎప్పుడైనా తింటే బిర్యానీ తింటాం గానీ, ఇంక వేరే ఏమీ తినమనమాట. నార్మల్‌గా ఎక్కువ శాతం ఇంట్లోనే చేస్తూ ఉంటాను. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అయితే అది. తర్వాత ఈరోజు లంచ్‌లోకొచ్చేసి ఒక హాఫ్ కప్పు బాస్మతి రైస్, అలాగే ఒక హాఫ్ కప్పు కంటే తక్కువ పెసరపప్పు వేసేసైతే ఫస్ట్ కుక్కర్‌లో ఉడికిచ్చేసుకుంటున్నాను. ఏం రెసిపీ చేయబోతున్నాననంటే పాలక్ రైస్ అయితే చేయబోతున్నానండి. అందుకని జెప్పేసి ఫస్ట్ రైస్ అలాగే బాస్మతి రైస్‌నైతే పొయ్యి మీద పెట్టేసాను ఉడకడానికి. తర్వాత మొన్న పాలకూర తెచ్చి శుభ్రం చేసి బాక్స్‌లో పెట్టాను గదా! ఇదిగోండి బాక్స్‌లో అయితే ఫ్రెష్‌గా అలాగే ఉందనమాట. ఇప్పుడు నాకెంత పాలకూర గావాలో అంత పాలకూరైతే ఒక బౌల్‌లోకి తీసుకొని, ఇప్పుడు ఈ పాలకూరనైతే శుభ్రంగా వాష్ చేసుకుంటున్నానండి. పాలకూర తీసుకోవడం వల్ల అయితే మనకి ఐ సైట్ రాకుండా కాపాడుతుంది. అలాగే ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన బ్లడ్ ఇంప్రూవ్‌మెంట్‌కి కూడా హెల్ప్ చేస్తుంది. అలాగే ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ రాకుండా కూడా ఉంటుందనమాట. పాలకూర గురించి అందరికీ తెలిసిందే. హెల్త్ బెనిఫిట్స్ చాలా అంటే చాలా ఉన్నాయి. ఒక పక్కన రైస్, పప్పు పెట్టేసాను కదా! ఇంకా ఇంకొక స్టవ్ మీద అయితే ఇక్కడ పాలకూరని కొంచెం గోరువెచ్చటి నీళ్ళల్లో ఒక 5 మినిట్స్ అలా ఉంచేసి తీసేస్తున్నానండి. ఎందుకనంటే మనం పాలక్ రైస్ చేసినప్పుడు ఏంటనంటే రైస్ అనేది గ్రీన్ కలర్‌లోనే ఉంటుందనమాట. కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. అందుకని చెప్పేసి ఇలా వేడి నీళ్ళలో అయితే ఒకసారి అలా ఉంచేసాను కొద్దిగా ఒక 5 మినిట్స్ పాటు. అలాగే పాలకూరని ఫస్ట్ నేను ఒక 2, 3 టైమ్స్ శుభ్రంగా అయితే వాష్ చేసుకున్నానండి. ఇదిగోండి ఇలా మరుగుతున్నప్పుడు వాటర్‌లో నుంచి పాలకూరనైతే తీసేసి ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకుంటున్నాను. ఈ రెసిపీ అయితే చాలా బావుంటదండి. మీరు కూడా ట్రై చేయండి. మీకెలా వచ్చిందో అయితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ రెసిపీలో మనకి వెల్లుల్లి బావుంటుందండి. అందుకని చెప్పేసి వెల్లుల్లి మీదైతే పొట్టు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను. అంటే వెల్లుల్లి పోపులో వేసినప్పుడు ఆ ఫ్లేవర్ అనేది రైస్‌కి చాలా బాగా యాడ్ అవుతుంది. అలాగే హెల్త్‌కి వెల్లుల్లి కూడా చాలా మంచిది. ఇలా ఒక 10, 15 వెల్లుల్లి రెబ్బల్ని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకైతే మనము రెడీ చేసి పెట్టుకున్న పాలకూరని యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఇందులోకి కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు, నా దగ్గర అల్లం ఉంది, అలాగే వెల్లిపాయలు ఉన్నాయి అనుకుంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు.
దగ్గర అల్లం అవైలబుల్‌గా లేదు. అందుకని చెప్పేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అవైలబుల్‌గా ఉంటే అదైతే యాడ్ చేసేసుకున్నాను. తర్వాత అది మెత్తగా పేస్ట్ లాగా చేసి పక్కనైతే పెట్టేసుకున్నాను. ఈలోపు రైస్ కూడా మంచిగా ఉడికిపోయిందండి. ఇంకా రైస్ కూడా దింపేసి పక్కకు పెట్టేసి ఇంకా మళ్ళీ స్టవ్ మీద అయితే పాన్ పెట్టేసుకొని ఇందులోకైతే ఒక 3 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి అయితే యాడ్ చేసుకున్నాను. ఈ రెసిపీకి నెయ్యి చాలా బావుంటది. అందుకని చెప్పేసి నెయ్యి యాడ్ చేసుకొని ఇందులో కొంచెం జీలకర్ర, కొద్దిగా ఆవాలు, అలాగే కొంచెం ఎండుమిర్చి అయితే యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఇందులోనే కొంచెం పచ్చిశనగపప్పు యాడ్ చేసుకొని ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత అయితే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలైతే ఏవైతే ఉన్నాయో అవన్నీ యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలండి. ఈ ఫ్రై అయితుంటేనే ఇంట్లో మొత్తం స్మెల్ అయితే చాలా బా వస్తది. ఇవి కొంచెం అలా చిటపటలాడిన తర్వాత నేను ముందుగా ఒక ఆనియన్ అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆనియన్ ముక్కలు కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. దీంతో పాటుగా కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా యాడ్ చేసేసుకొని వీటిని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. అయితే మీకు ఇక్కడ కావాలి అనంటే కొంచెం షాజీరా, కొంచెం ఒక ఇంచు దాకా చెక్క, అలాగే బిర్యానీ ఆకు ఇవి వేసుకున్నారంటే ఇంకా చాలా టేస్ట్ వస్తుందండి. నేను అలా కూడా చేస్తాను ఈ రెసిపీని. మీకు ఆల్రెడీ ఇదివరకు షేర్ చేస్తున్నాను. అలా కూడా చాలా యమ్మీగా ఉంటది. ఇలా కూడా చాలా టేస్టీగా ఉంటది. కాకపోతే ఆ టేస్ట్ ఏంటంటే కొంచెం బిర్యానీ ఫ్లేవర్ కదా! కొద్దిగా బావుంటదనమాట ఇంకా. అయితే ఇదిగోండి ఇక్కడ మనం రెడీ చేసుకున్న పేస్ట్, అలాగే కొంచెం జీరా పౌడర్, కొంచెం ధనియా పౌడర్, అలాగే కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని ఇప్పుడు ఇదైతే కొద్దిగా మంచిగా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇంకా పోపులో వచ్చేసి మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోండి. నేనైతే ఆల్రెడీ పేస్ట్ చేసి అప్పుడు వేశాను కదా పాలక్ పేస్ట్. అందుకని చెప్పేసి నేనైతే ఇక్కడ యాడ్ చేయలేదు. ఇంకా మనం మిక్సీ జార్‌లో కూడా కొద్దిగా వాటర్ వేసేసి తొలిపేసి ఇందులో అయితే వేసేసాననమాట. ఇప్పుడు ఈ పాలకూర కొంచెం బాయిల్ అవ్వాలండి. బాయిల్ అయితే ఏంటి అనంటే ఆ పచ్చి వాసన అనేది పోతుందనమాట. ఇందులోకి ఇప్పుడు టేస్ట్‌కి తగ్గట్టు సాల్టు, అలాగే టేస్ట్‌కి తగ్గట్టు కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఆహ్, సాల్ట్ చూసేసుకోండండి. పాలకూర ఆల్రెడీ కొంచెం సాల్టీగా ఉంటుంది కాబట్టి సాల్ట్ ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటుందనమాట. అందుకని చెప్పేసి ఇప్పుడు కర్రీ అయితే మంచిగా ఉడికిపోయింది కదా! ఇక్కడైతే నేను రెడీ చేసుకున్న రైస్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. మీరు రైస్ కొంచెం పల్చగా ఉడికించుకుంటాము అనంటే అలా కూడా ఉడికించుకోవచ్చండి. నేను కుక్కర్‌లో పెట్టేసాను కదా! అందుకని చెప్పేసి తర్వాత వాటర్ అయితే యాడ్ చేశాననమాట. ఇదిగోండి ఫస్ట్ రైస్ వేసేసి కొంచెం మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇదిగోండి ఇక్కడ రైస్ వేసేసి ఫస్ట్ మంచిగా పాలకూర అంతా మిక్స్ అయ్యేలాగా అయితే కలిపేసుకుంటున్నాను. తర్వాత ఇందులోకి కొంచెం అయితే వాటర్ వేసేసి ఒక 5 మినిట్స్ అలా ఉడికనిచ్చానండి. ఎందుకనంటే కొంచెం పల్చగా చేశాను కదా! వాటర్ యాడ్ చేశాను కదా! అందుకని చెప్పేసి ఒక 5 మినిట్స్ అలా ఉడకనిచ్చాను. రెసిపీ అయితే చాలా బావుందండి. వన్ పాట్ మీల్ లాగా మంచిగా తినొచ్చు. మా పాప కూడా చాలా ఇష్టంగా తినింది. ఇంకా మూతయితే పెట్టేసి కాసేపు అలా వదిలేసాననమాట. తర్వాత బౌల్‌లోకైతే రైస్ పెట్టేసుకొని మంచిగా నా లంచ్‌నయితే ఫినిష్ చేశాను. ఇంకా నేనిక్కడ క్యారెట్, కీరా అవేం తీసుకోలేదండి. ఒక బౌల్ దాకా అయితే మంచిగా రైస్ తీసుకొని తినేసాను. పప్పులో మంచిగా ప్రోటీన్ ఉంటుంది. అలాగే పాలకూరలో మనకి ఫైబర్ ఉంటుంది. అలాగే కార్బ్స్ ఉంటాయి. చాలా హెల్త్‌కి మంచిదండి. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఈ వన్ పాట్ మీల్ హెల్తీ కూడా చాలా. తర్వాత ఈవినింగ్ అయితే ఇంట్లో మోసంబి అవైలబుల్‌గా ఉందనమాట. ఇంకా జ్యూస్ చేసేద్దాము అని చెప్పేసి జ్యూస్ అయితే చేస్తున్నాను. చెప్పాలంటే ఊరెళ్ళొచ్చినప్పటి నుంచి నాకు ఎందుకో నీరసంగానే ఉంటుందండి. మేబీ ట్రావెలింగ్ వల్లో లేకపోతే ఎండ వల్లో ఏమో తెలీదు గానీ నీరసంగానే ఉంటుందనమాట. నిన్న మా బాబాయ్‌కి ఫోన్ చేసి చెప్తే అన్నారు, "ఒక్క మోసంబి జ్యూస్ తాగురా తగ్గిద్ది" అని చెప్పేసి. సర్లే ఇంట్లో అవైలబుల్‌గా ఉన్నాయి కదా! చేసుకుందాము అని చెప్పేసి ఈ 4 మోసంబీస్‌నైతే కట్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. మీలో ఎంతమందికి అలా అనిపిస్తుంది? మోసంబి జ్యూస్ తాగగానే ఎనర్జీ వస్తుంది అని చెప్పేసి. నిజమే అండి. నాకు కూడా ఎక్స్‌పీరియన్స్ ఉంది. కాకపోతే ఇంకా నిన్న మా బాబాయ్ చెప్తే గాని నేను ఈ ఫ్రిడ్జ్‌లో ఉన్నయి చూసి అప్పుడు జ్యూస్ చేయలేదనమాట. ఊరెళ్ళే ముందు తెచ్చినవండి. ఇప్పుడు తెచ్చినయి కాదసలు. అంటే ఇవి పాడవవు గదా! అని చెప్పేసి నేను ఫ్రిడ్జ్‌లో అలాగే ఉంచేసెళ్ళాను. ఇంకా ఇప్పుడైతే జ్యూస్ చేస్తున్నాననమాట. ఇంకా సీడ్స్ అయితే ఒక రెండిటికి రిమూవ్ చేశానండి. ఒక రెండిటికి మాత్రం అలాగే ఉంచేశాను. ఈ జ్యూసర్‌లో ఏంటి అనంటే సీడ్స్ ఆటోమేటిక్‌గా పక్కకెళ్ళిపోతాయి. కాపోతే ఎక్కడో ఒకటి నలిగిద్దండి. అందుకని చెప్పేసి ఇందులో ఎందుకో సీడ్స్ ఎక్కువగా ఉన్నట్టు అనిపించింది నాకు. అందుకని చెప్పేసి మధ్యలో కట్ చేసి కొన్ని సీడ్స్ అయితే రిమూవ్ చేసేసాను. కానీ జ్యూస్ అయితే చాలా బావుంది. నేనైతే జ్యూసెస్ తాగినప్పుడు ఇందులో షుగర్స్ అవేమి యాడ్ చేయనండి. డైరెక్ట్‌గా జ్యూస్ తీసింది అలాగే తాగేస్తామనమాట. ఇంకా మా పాపకు కూడా అలాగే అలవాటు చేశాము. ఎక్కువ స్వీట్స్ వేసేసి తాగిచ్చడము అలా ఏమి అలవాటు చేయలేదు.
ఫస్ట్ నుంచి డైరెక్ట్ ఇలా చేయడము, తీయడము, తాగడము అలాగే చేసేవాళ్ళమనమాట. నార్మల్‌గా మనం షుగర్స్ యాడ్ చేస్తే అంటే ఆల్రెడీ న్యాచురల్ స్వీట్‌నెస్‌కి ఎక్స్‌ట్రా షుగర్స్ యాడ్ చేసినట్టు అవుతుందనమాట. బయటైతే అసలు తాగమండి. మొన్న ఒక్కరోజు పాపకి నేను తాగిపించినందుకు వామిటింగ్స్ అయిపోయినాయి. నాకు భలే టెన్షన్ పుట్టిందనమాట. అనవసరంగా తాగిపిచ్చాను. ఎప్పుడు ఇంట్లో తాగిపిచ్చేదాన్ని అని అనిపించింది నాకైతే. మంచిగా సి విటమిన్ లభిస్తుంది. అలాగే రిఫ్రెషింగ్‌గా అనిపిస్తుందండి నిజంగా. ఇదిగోండి ఇక మాకైతే ఈ 2 గ్లాసెస్‌కి జ్యూస్ వచ్చిందనమాట. ఈ చిన్న గ్లాసెస్‌కి. సో, ఇది మేము ముగ్గురం అయితే షేర్ చేసుకొని ఈవినింగ్ స్నాక్ కింద అయితే జ్యూస్ తాగాను. తర్వాత నైట్ డిన్నర్‌లో కూడా జ్యూసే చేసుకున్నానండి. ఈ జ్యూస్‌లోకొచ్చేసి ఒక హాఫ్‌లో హాఫ్ బనానా, అలాగే 2 లైన్ డేట్స్, ఒక హాఫ్ యాపిల్, అలాగే ఒక 6, 7 బ్లూబెర్రీస్ అయితే తీసుకున్నాను. నేచురల్ స్వీట్‌నెస్ మనకు బనానా నుంచి, అలాగే లైన్ డేట్స్ నుంచి వస్తుంది కాబట్టి, మనం ఎలాంటి ఎక్స్‌ట్రా స్వీట్ అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఇక్కడ నేనొచ్చేసి బాదం, పంప్కిన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, మెలన్ సీడ్స్, అలాగే కొన్ని కాజు అయితే ముందే నానబెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ వేసేసి మంచిగా మెత్తగా బ్లెండ్ చేసేసి స్మూతీలాగా చేసేసుకొని తాగేయడమే అనమాట. భలే పొట్టకి హాయిగా ఉంటదండి. నిజంగా స్మూతీ తాగితే అసలు. స్మూతీస్ తీసుకోవడం వల్ల అయితే మనకి విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్, కార్బ్స్ అన్నీ మంచిగా లభిస్తాయండి. అలాగే మనకి ఫైబర్ కూడా లభిస్తుంది. డైజెషన్ కూడా మంచిగా అవుతుంది. అలాగే మన వెయిట్ లాస్‌కి మెయిన్‌గా బాగా హెల్ప్ చేస్తుందండి. ఇదిగోండి ఫస్ట్ ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసేసుకున్నాను. తర్వాత మనం నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసేసుకుంటున్నాను. అయితే డ్రై ఫ్రూట్స్‌ని నైట్ గనక నానబెడితే ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తానండి. డే టైమ్‌లో అయితే బయటే పెట్టేస్తాను. ఎందుకంటే డే టైమే యూజ్ చేసేస్తాను కాబట్టి బయట పెట్టేస్తాను. తర్వాత కొన్ని పాలు అయితే యాడ్ చేసి ఇలా మెత్తగా బ్లెండ్ చేసేసి, మనం స్మూతీ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మంచిగా సర్వ్ చేసేసుకొని తాగేసేయడమే అనమాట. ఈరోజు వ్లాగ్ అయితే ఇంతేనండి. హోప్ మీకు ఈరోజు వ్లాగ్ నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్‌తో పాటు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేసి పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బెల్ రింగ్ చేస్తేనే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు వన్ బై వన్ నోటిఫికేషన్ ద్వారా వచ్చేసింది. సో దట్ నా వీడియోస్ ఏవి మిస్ అవ్వకుండా అన్నీ వాచ్ చేసేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో. బాయ్ అండి. బాయ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.